సిద్ధు అమ్మవారి విగ్రహాన్ని తీసుకురావటంతో అమ్మవారి విగ్రహం దొరికింది కాబట్టి ఇక గుండు చేయని అవసరం లేదు అని పంతులు గారు చెప్తారు. ఇక వెంటనే తులసి వాళ్ళమ్మ లక్ష్మి, బాబు నువ్వు మా పాలిట దేవుడివి బాబు, నువ్వు విగ్రహాన్ని తీసుకొచ్చావు, మా తులసిని కాపాడావు, చిన్నవాడివి అయిపోయావు కాబట్టి నీ కాళ్ళు పట్టుకోలేదు, కృతజ్ఞతలు బాబు అని ఏడుస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటుంది. ఇక కూర్చున్న తులసి సిద్ధు వైపు చాలా ప్రేమగా చూస్తూ చాలా సంతోషంగా ఆనంద బాష్పాలను కారుస్తూ సిద్ధు దగ్గరికి వచ్చి హక్ చేసుకుంటుంది. దాంతో కనిష్క మండిపడుతూ వెంటనే తులసి దగ్గరికి వచ్చి తులసిని లాగిపడేసి చెంప పగలగొట్టి బరిదగించి, నాకు కాబోయే భర్తని నువ్వు హక్ చేసుకుంటావా, నీకు బుద్ధుందా అంటూ తిడుతూ ఉంటుంది. అలా కనిష్క తులసి చెంప పగలగొట్టడంతో సిద్ధుకి చాలా కోపం వస్తుంది. కనిష్క, నువ్వు కొట్టాల్సింది తులసిని కాదు, ఇదిగో అలాంటి విధవని తీసుకొచ్చి అమాయకురాలైన తులసికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారే, ఇంత జరుగుతున్నా కూడా ఏమీ పట్టనట్లు చూస్తూ నిల్చొని ఉన్నాడే వాడిని అనాలి అని నరేష్ని చూపిస్తూ సిద్ధు తిడుతూ ఉంటాడు. నేనే సంబంధం తీసుకొచ్చింది, ఏమైంది అని సంతోష్ అడుగుతూ ఉంటే, ఏంటా వాడు ఎలాంటి వాడో నీకు అర్థం కావటం లేదా, ఇంత జరుగుతుందా, ఎలా చూస్తూ ఊరుకున్నాడో చూడు అని సిద్ధు అంటే, అవును మా ఇష్టం వచ్చినట్లు మేం చేసుకుంటాం, నువ్వెవరు అడగటానికి అని సంతోష్ వాళ్ళ తమ్ముడు సిద్ధుపై మండిపడుతూ గొడవ పడుతూ ఉంటారు. హరీష్, నువ్వు కాస్త ఊరుకుంటావా, అక్కడ ఉన్నది మా అన్నయ్య అని కీర్తి అరుస్తూ ఉంటుంది. అలా సిద్ధు, సంతోష్, హరీష్ ముగ్గురు కూడా కొట్టుకోవటానికి కూడా రెడీ అయిపోయి గొడవ పడుతూ ఉంటే, ఆగండి ఇప్పుడు గొడవలు వద్దు, చూడండి నేను మిమ్మల్ని 9 నెలలు మోసి కన్నాను, ఇప్పుడు మీరు గొడవ చేయకండి, సిద్ధు మన తులసిని కాపాడాడు, ఆ కృతజ్ఞత చూపించండి అని లక్ష్మి ఏడుస్తూ, బాబు వాళ్ళ తరపున నేను క్షమించమని అడుగుతున్నాను తమ్ముడు, నువ్వు నాకు సొంత తమ్ముడివి కాకపోయినా కూడా నువ్వు నా సొంత తమ్ముడి లెక్కనే, నువ్వు నా దేవుడివి అని లక్ష్మి మళ్ళీ సిద్ధుకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటుంది. తర్వాత విశ్వ పంతులు గారిని తీసుకొచ్చి నిజం చెప్పమని అడుగుతూ ఉండటంతో సరే అలాగే చెప్తానని పంతులు గారు అంటారు. అప్పుడే సంతోష్, హరీష్ విశ్వాని పంతులు గారిని చూసి, వీడు మళ్ళీ ఇక్కడికి వచ్చాడేంటి, వీడేదో చేస్తున్నాడు, అది మనం అడ్డుకోవాలి అని అనుకుంటూ వాళ్ళ వెనకాలే వెళ్తూ ఉంటారు. ఇక అందరూ ముడుపులు కడుతూ ఉంటారు. తులసి కింద పడిపోతూ ఉంటే సిద్ధు రేపటి ఎపిసోడ్లో తులసిని పట్టుకొని ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు.